ఇప్పుడు పూజ గారు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ ఎలా ఉంటాయి? లేకపోతే ఆఫర్ వస్తే చాలా, లేకపోతే నాకు ఇదే క్యారెక్టర్ కావాలా అన్నట్టు ఏమన్నా ఉందా? ఫర్ నౌ ఆఫర్ వస్తే చాలు అనను, బట్ నేను బిగినర్ని కాబట్టి డిమాండింగ్ ఉండలేను. బట్ ఎస్, ఆల్దో ఐ నీడ్ మై కంఫర్ట్ జోన్. నేను ఈ రోల్ చేయగలను అంటేనే చేస్తాను, మరి ఏది పడితే అది చేయను. అంటే ఇప్పుడు పూజ అంటే ఒక సాఫ్ట్వేర్లోనే వెళ్తారు, ఒక సాఫ్ట్వేర్లోనే క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకుంటారు. ఇప్పుడు నార్మల్గా ఒక పెద్ద బ్యానర్, బిగ్ బ్యానర్ వచ్చి పూజ యూ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ హాట్, ఒక ఐటమ్ సాంగ్ చేయాలంటే చేస్తారా? చేయను. చేయను. ఇప్పుడు సుకుమార్ గారే పిలుస్తారు, లైక్ పుష్ప 3లో, అప్పుడు నాకు ఐటమ్ సాంగ్ అంత రాదండి, చేయలేను. ఓకే, అంటే ఇప్పుడు పుష్ప 1లో ఎవరు ఐటమ్ సాంగ్ లో? సమంత, శామ్. 2లో పుష్ప 2లో శ్రీలీల. పుష్ప 3లో పూజ అంటే ఎట్లుంటది? ఎలా ఉంటుంది? అప్పుడు ఫస్ట్ ఏమో దెబ్బలు పడతాయి సెకండ్ పార్ట్ కదా, ఇంకోటి ఊ అంటావా ఫస్ట్, నెక్స్ట్ మీ దానిపైన అవన్నీ. ఇప్పుడు ఊ అంటావా అనే పాట అది బాగా ట్రెండ్ అయింది. పుష్ప 2కి వచ్చేసి దెబ్బలు పడతారో, అది కిసిక్ సాంగ్ చాలా ఫేమస్. అండ్ నెక్స్ట్ పూజ గారు చేసేది దెబ్బలు ఊ కలిపి ఒక సాంగ్ వస్తే, జస్ట్ ఇమాజిన్. ఓకే, ఇమాజిన్ అయితే బాగుంది, లెట్స్ సీ. ఓకే, చేస్తారు. ఓకే, ఖచ్చితంగా. ఓకే ఓకే, యా. అండ్ పూజ ఈ ఆడిషన్కి, ఈ మూవీకి ఎంత కష్టపడ్డావు? ఆడిషన్కి అయితే ఐ హ్యాడ్ అ కాంటాక్ట్ విత్ డైరెక్టర్. సో ఆడిషన్స్ ఆయన తీసుకున్నారు, 2-3 times తీసుకున్నారు, ఇలా కాదు అలా కావాలి అని తెలిసిన కాంటాక్ట్ అయినా. దెన్ సెకండ్ లుక్ టెస్ట్కి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారే ఓకే చేయాలి కదా, కోనా వెంకట్ సార్. దెన్ హీ సెడ్ ఓకే ఫైన్, విల్ గో విత్ దిస్ క్యారెక్టర్, దిస్ గర్ల్ ఈస్ డూయింగ్ గుడ్. నాకు చెప్పినంత వరకు నాకేం చెప్పారంటే నా రోల్ చిన్నదని చెప్పారు. సర్లే అయిపోతుందేమో, పెద్ద బ్యానరే కదా, మేబీ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతానేమో మెరుపుతిగా అనుకున్నా. తర్వాత తెలిసింది సైకిల్ దింపి పోస్టర్లో దింపుతారా అని. ఆల్మోస్ట్ మూవీ మొత్తం ఉన్నాను. నేను అనుకోలేదు మూవీ మొత్తం ఉన్నాను, మేబీ ఫస్ట్ హాఫ్ ఉంటాను, మేబీ సెకండ్ హాఫ్ ఉంటాను అనుకున్నాను. మూవీ మొత్తం ఎడిట్ అయినాక చూస్తే రామానాయుడులో మొత్తం మూవీ చూసాను. ఐ వాజ్ లైక్ ఏంద్రా మూవీ మొత్తం ఉన్నాను కదా, మూవీ హాఫ్లోనే ఉంటానన్నారు, ఇదన్నారు అదన్నారు. ఎగతాం చేశారేమో నాకు ఇక ఇట్లా ప్రాంక్ చేయడానికి, ఎలా రియాక్ట్ అవుతుందని. సింపుల్ రోల్ అనుకున్నాను, కానీ చంపుతో దెబ్బలు పడ్డాయి, ఆడ దెబ్బలు పడుతున్నాయి, ఈడ దెబ్బలు పడుతున్నాయి అనుకున్నా. అరే ఏంట్రా ఇది, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ నాకే ఇచ్చినట్టున్నారు అనిపించింది. There was more roles, more scenes naadi, but at that time I was a little sick weather valla, so they little bit okay manam edana shift chesi vere chusukundam annaru. Okay, they go on with the script. Okay, maybe na role inka lengthy undachu, but because of my health issue I back off and role ante varake ఉండిపోయింది. యా, అండ్ మీరు చేసింది ఓవరాల్ గా ఒక 4 అబ్బాయిల మధ్యలో మీరే వాళ్ళకి ఫ్రెండ్ అన్నట్టు. ఫ్రెండ్ కూడా లైక్ ఏంటిదంటే మీ క్యారెక్టర్ చూసేటోళ్ళకి ఇన్నోసెంటా మీరు? ఇన్నోసెంట్ క్యారెక్టర్. వాళ్ళతో ఎలా అనిపించింది, అంటే కంఫర్ట్ అనిపించిందా 4 అబ్బాయిలతో? యా, కంఫర్టే అనిపించింది. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఇలా రాలే, వీళ్ళ అబ్బాయిలు నేను అమ్మాయిని అలా అని వాళ్ళు ఎప్పుడు చేయలేదు అలా. లైక్ ఇలా చెప్తారు, మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఇది, మీ గ్రూప్ లో ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని మీరు అమ్మాయిలా చూడరు, రే తమ్ముడు ఇట్రారా, దట్స్ హౌ దే ట్రీటెడ్ మీ లైక్ దట్. అంతే. ఓకే, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ పూజ గారు సెట్స్ లో ఎలా ఉండేటోళ్ళు? సెట్స్ లో ఓకే, సెట్లో నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్, నా డెబ్యూ మూవీ కాబట్టి బాగా అల్లరి చేసేదాన్ని. ఎట్లా చెప్తారంటే ఒక చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక మ్యారేజ్కి వెళ్తే ఎట్లా ఇటటు ఉరుకుతారు, చూసారు ఇదేంది అదేంది అని చూస్తారు కదా, అలా ఉండే బిహేవియర్. బట్ స్లోలీ నాకు సెట్ బిహేవియర్, రోషన్ అయినా, మన సతీష్ జవాది డైరెక్టర్ అయినా, కో డైరెక్టర్ రాజ్ కుమార్, వాళ్ళు కాస్త నేర్పారు, ఇది ఇలా ఈ బ్యానర్ లో పర్లేదు, నువ్వు కొత్త దాని అందరికి తెలుసు కాబట్టి నేను ఏమనట్లేదు, ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తున్నారు, ఇంకా పెద్ద బ్యానర్లు వెళ్తావు ఫ్యూచర్ లో, యూ హ్యావ్ టు బిహేవ్, కొంచెం సైలెంట్ ఉండాలి, అల్లరి చేయొద్దు,
యూ డోంట్ నో ప్రాపర్ తెలుగు, ఉమ్, తెలంగాణ యాక్సెంట్ నేర్చుకున్నాం, అది కూడా కొంచెం రూడ్ ఉంది. ఉమ్, సో ప్రతి దాంట్లో గారు ఉమ్, అండి ఉమ్. మాట్లాడుతూ స్లోగా మాట్లాడని చెప్తారు. అలా నేర్చుకున్నారు మీరు. అలా నేర్చుకున్నాను. సో ఐ ఫీల్ ఈ బ్యాండ్ మేళం నాకు జస్ట్ ఒక డెబ్యూ ఇవ్వలేదు, ఉమ్, సెట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, డిసిప్లిన్ ఇచ్చింది. ఉమ్, మోర్ ఓవర్ ఎన్ని స్క్రిప్ట్ లో ఎంత స్టంట్స్ ఉన్నా, ఏ డైలాగ్ ఉన్నా ఎలా చేయాలని నేర్పింది. ఇప్పుడు సరే, ఫస్ట్ ప్రాజెక్ట్ మీది, ఇది బ్యాండ్ మేళం ఫస్ట్ ప్రాజెక్ట్. మీకేమన్నా నర్వస్నెస్ అనిపించిందా? నర్వస్నెస్, ఆ చెంబు షాట్ కి సైకిల్ కనిపించింది. అంటే చెంబు షాట్ ఉంటది, అవును. అది నాకు 4 టేక్స్ పడ్డాయి. ఈ సైకిల్ షాట్ ఒక 8 టేక్స్ పడ్డాయి. ఏది ఆ బ్యానర్ నుంచి. దెబ్బలు ఏమన్నా తాకాయా అండి? దెబ్బలు తాకుతాయి కదా మరి, తాగకుండా అయితే ఉండదు. అంటే బ్యానర్ చింపుకొని వెళ్ళిపోయారు డైరెక్ట్ గా? ఆ బ్యానర్ లైట్ గా చింపుతారు, అంటే చిన్న బ్లేడ్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చేస్తారు, దాన్ని పుష్ చేసి నేను పోవాలి. ఓకే, నేనే చింపాలి దాన్ని ప్రాపర్ గా. సో అలా ట్రై చేశాను, ఒక 8 టేక్స్ పడ్డాయి, వచ్చింది. బట్ పైడ్లింగ్ సరిగ్గా అవుతలేదు, ఎందుకంటే రోషన్ వెనక కాలు పెట్టి ఉన్నారు, తోస్తున్నారు టోల్ ఇవ్వడానికి. అది బ్యాలెన్స్ అవుతలేదు, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కెమెరామెన్ ఇక్కడే ముందున్నారు, ఆయన ఇక్కడ ఆయన కూడా వచ్చేస్తారేమో అనుకున్నాను నేను అనుకున్నా, నాతో పాటు బ్యానర్ ఆయన కూడా వచ్చేస్తారేమో అనుకున్నా ఫస్ట్. ఆయనని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని ఎగ్జాక్ట్ గా బ్యానర్ వే నుంచే పోవాలి, అది దృష్టిలో పెట్టుకోవడానికి చాలా నర్వస్నెస్ ఉండే. సెకండ్ హెడ్ షాట్, చెంబు షాట్, అది రియల్ చెంబు కాదు, బట్ థర్మాకోల్ అండ్ పిఓపితో చేశారు కాబట్టి అది కూడా కొంచెం గట్టిగానే తగులుతుంది. ఫస్ట్ ముక్కుకే తాగింది. ముక్కుకే తాకింది డైరెక్ట్. అందుకే అంత క్యూట్ ఉందా? బట్ ముక్కుకు తాగితే లైక్ కొంచెం వాటర్ వచ్చినట్టు అయింది కళ్ళలో, అది వాటర్ తాగిన నార్మల్గా సైలెంట్ అయినా కొంచెం. సెకండ్ టేక్ ఇక్కడ తాకింది. ఐ వాజ్ లైక్, గోపరాజ్ గారు ఫాదర్ రోల్ చేశారు, సార్ ఈడ కాదు సార్, ఈడ కాదు, ఈడ సార్, ఈడ అంటే అది ఇట్లా వెళ్ళిపోయింది ఇటు సైడ్. నేనన్నా కొంచెం ఇక్కడ టచ్ అయితే చాలు, మొత్తానికి కొట్టకండి తలకి అని అన్నా. 4th టైం టచ్ అయింది, టచ్ అయితే అప్పుడు ఇట్లా పట్టుకున్నా, ఇట్లా దాన్ని డైలాగ్ చెప్పేసిన. ఇక నాకు తెలుసు ఇది ఇంకా ఎక్స్టెండ్ అయిందంటే నాకు దెబ్బలు ఉన్నాయి అనుకొని అక్కడ కాకపోయినా రెడీ అంతే. అలా కానీ చేశారు చెంబు షాట్ కి అండ్ బ్యానర్ షాట్ కి. అండ్ మీది చెంబు షాట్ ఏమో కానీ బ్యానర్ షాట్ చాలా ఫన్నీ అనిపించింది అబ్బా అందరికి అదే అనిపించింది. నేను అసలు చెంబు షాట్ ఎక్కువ వెళ్తుందేమో అనుకున్నాను, కానీ బ్యానర్ షాట్ వెళ్ళింది. ది లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ గారు ఎలా అనిపించారు? సాయి కుమార్ గారు ఇట్లా నేను ఇప్పటివరకు మూవీస్ లో చూసాను కదా, చాలా సీరియస్ రోల్స్, అంటే చాలా రెబల్ రోల్స్ చేస్తారు కదా, కొంచెం నర్వస్నెస్ ఉండే, భయం కూడా ఉండే రియల్ లైఫ్ లో ఎలా ఉంటారని. బట్ ఈస్ ఫ్రెండ్లీ, లైక్ హీస్ లైక్ నెక్స్ట్ డోర్, లైక్ మన అంకల్స్ అయినా మన మామ ఎట్లుంటారు వచ్చి, ఏమైందిరా చేసావా, ఏమైనా మూవీ చేసావా, ఇంకా అలా మాట్లాడతారు ఆయన. అవునా? నేను షాక్, నేను మాట్లాడుతుంది సాయి కుమార్తోనేనా? రియలీ హీస్ రియలీ స్వీట్ అండ్ హీస్ రియలీ హంబుల్ పర్సన్. ఆయన చేసిన రోల్ ఏమో కానీ పక్కన పెడితే ఇన్ రియల్ లైఫ్ హీస్ వెరీ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. ఓకే, అంటే సాయి కుమార్ గారితో అంటే స్క్రీన్ లో కనిపించే అంత సీరియస్ గా అయితే ఉండరు, ఫ్రెండ్లీ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. అండ్ ఇంకా హీరో రోషన్ హీస్ గుడ్ టీమ్మేట్ టైప్, కొలీగ్ అనొచ్చు మనం. ఆయన యాక్టింగ్ మాత్రమే కాదు, పక్కన వాళ్ళు ఒకవేళ చేయకపోతే వాళ్ళని కాన్ఫిడెంట్ ఇవ్వడము, లేకుంటే అది వాళ్ళకి అర్థం కాకపోతే ఎలా చెప్పాలి, అది కూడా చాలా హెల్ప్ఫుల్ గా చెప్తారు రోషన్ అయితే. ఆయన మేబీ యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేశారు కానీ హీ హాస్ మోర్ మెచ్యూరిటీ దెన్ మీ. ఓకే, చాలా మెచ్యూర్, సెట్ లో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, చాలా బాగా తెలుసు ఆయనకి. ఓకే. అండ్ ఇంకా హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది పాపం, అమ్మాయిని అట్లా ట్రోల్ చేసి పడేశారండి మీరు. అయ్యో అట్లా కదా, బ్రహ్మానందం కంటే బాగా నవ్విందండి అమ్మాయి. చాలా వరకు చూసాను మిమిక్ చేస్తున్నారు అమ్మాయికి, బట్ ఎస్ అమ్మాయి అలానే చాలా బాగా ఓపెన్ గా నవ్వుతుంది, కామెడీగా చాలా బాగా కామెడీ చేస్తుంది. ఇంకా ఎలా అంటే తనకి రోస్ట్ చేస్తే, లేకుంటే తను మనకు రోస్ట్ చేస్తే అంత తీసుకోము, ఫన్నీగా ఉంటది. ఏదో క్లాస్మేట్స్ ఉంటాం కదా, అల్లరి చేస్తాం, అలా ఉంటది. మనం ఒక స్కూల్లో అకాడమిక్ ఇయర్ లో ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటారు అలా ఉంటది.